రాయదుర్గంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణ ప్రజలు, గ్రామీణ రైతులు రెండు రకాలుగా ప్రభావితమయ్యారు. చాలా రోజుల తర్వాత కురిసిన ఈ భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షం దాటికి రాయదుర్గం పట్టణంలోని రామస్వామి వీధి, కొలుం వీధి, మధు టాకీస్ ఏరియా, ప్యాలెస్ రోడ్, సెయింట్ పాల్ స్కూల్ ఏరియా తదితర లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. పాఠశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్లకు చేరుకునేందుకు నానావస్థలు పడ్డారు. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడంతో నీరు గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కనేకల్ రోడ్డులో పరిస్థితి దారుణంగా మారింది. మంత్రి నారా లోకేష్ మంగళవారం కనేకల్ పర్యటన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు రాయదుర్గం పట్టణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలు భారీ ఈదురుగాలులకు నేలకూలాయి. కార్యకర్తలు వాటిని తిరిగి సరిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ వర్షం రైతులకు కలిసి వచ్చింది. కంది, మొక్కజొన్న, వేరుశెనగ పంటలకు ఈ వర్షం ప్రాణం పోసినట్లయింది. వర్ష ప్రభావంతో ఎండిపోతున్న పంటలు తిరిగి పచ్చబడే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు ఇట్లా వెనకపోయినా తక్కువ అమ్మాయి ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా. కౌన్సిలర్కి చెల్లెలు కొడుకే అన్నీ ఇస్తాడంట. వీళ్ళని కొడుకు ఆయనలంతా వాళ్ళవే. ఈడ నోటరీలు రాసే స్టార్ట్ దగ్గర నుండి కార్నర్ వరకు పైన కింద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.